రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి గౌరీశంకర్ గారు. పాపారావు గారు, ఈ మనకి ఎగ్జిట్ పోల్స్లో మనకు వచ్చిన ట్రెండ్స్ని బట్టి ఏదైతే ఒక యాంటిసిపేషన్ ఉందో, ఇండిపెండెన్స్ దాదాపు ఒక 25 నుంచి 30 స్థానాల దాకా గెలుస్తారనుకున్నవి అవి ఎక్కడ రిఫ్లెక్ట్ కావట్లా మన ఎగ్జిట్ పోల్స్లో. 1-2 ఎగ్జిట్ పోల్స్ 2 నుంచి 6 స్థానాలు గెలుస్తారంటూ ఉన్నారు. ఏంటి ప్రజలు ఈ 2 కూటముల మధ్య పోలరైజేషన్ జరిగిందనుకోవాలా? అట్లాగే ఈ ఎవరైతే ఈ మనోజ్ జరాంగి అన్నాడు, మరాఠా గ్రూప్, మరాఠా రిజర్వేషన్స్ కోసం ఫైట్ చేస్తూ ముఖ్యంగా విదర్భ మరాఠవాడ ప్రాంతాల్లో బాగా పట్టున్నటువంటి లీడర్, వాళ్ళు పోటీ చేయలేదు కానీ వాళ్ళు అక్కడున్న ఈ మహాయుతి కూటమికి చాలా వ్యతిరేకంగా ఉన్నారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ పనిచేయనట్ట ఎగ్జిట్ పోల్స్ ప్రకారం? అంటే ఎగ్జిట్ పోల్స్ మీద అనాలిసిస్ చేసుకుంటే మనం ఆఖరికి మనకి అది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. ఎగ్జిట్ పోల్స్ మీద కాకుండా జనరల్ గా మాట్లాడుకుంటే, అంటే ఎగ్జిట్ పోల్స్ సరే ఇచ్చే అభిప్రాయం ఇచ్చి దాన్ని బేస్ చేసుకుని మనం ముందుకెళ్లేదానికంటే కూడా దాంతో పాటుగా అదనంగా మనం జనరల్ పరిశీలన, అంటే సాధ్యాసాధ్యాలు, ప్రాక్టికల్ గా మనుషుల స్వభావాలు ఎలా ఉంటాయి, ఓటింగ్ ప్యాటర్న్ ఎలా జరుగుతుందని మాట్లాడుకోకపోతే ఎగ్జిట్ ప్యాటర్న్స్ ప్రకారం పోతే ప్రతిసారి ఇబ్బందికరంగా మనకే రెండో వాళ్ళకి చెప్పుకోవడానికి లేకుండా అవుతుంది. కాబట్టి జనరల్ గా ఎగ్జిట్ పోల్స్ ని కాసేపు పక్కన పెట్టేసి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మామూలుగా ఏంటంటే ఈ రోజు లాస్ట్ ఎలక్షన్ కి నిన్న ఎవరో అంటున్నారు, ఇది బీజేపీ బాగా నేర్చుకుంది ఈ గేమ్ ని బాగా కాంగ్రెస్ ని ఓడించే గేమ్ లో అది మాస్టీ సంపాదించింది అనేది. సరే, అది ఏదైనా కానీ ఏంటంటే ఈ రోజు ప్రధానంగా మహారాష్ట్రలోనైనా ఎక్కడైనా ఈ దేశంలో ఇది నెంబర్ గేమ్. ఈ నెంబర్ గేమ్ లో చిన్న పార్టీల పాత్ర అనేది ఈ రోజు మళ్ళీ మహారాష్ట్రలో చాలా పెద్ద పాత్ర కాబోతుంది. ఇందాక మీరు చెప్పినట్లుగా ఎంఐఎం 17 సీట్లు అంటున్నారు, కానీ 14 అన్నారు, 16 అన్నారు, రకరకాలుగా రాశారు. ఏదైనా 16, 17 ఏదైనా కానీ ఏంటంటే ఎంఐఎం పోటీ అనేది గతసారి కంటే తగ్గింది. 44 సీట్లు పోటీ చేసిన కంటే తగ్గించారు. తగ్గించిన తర్వాత ఇక్కడ మరి బహుశా ఎందుకు తగ్గారనేది వాళ్ళ మీద బ్లేమ్ కూడా ఉంది. వీళ్ళు బీజేపీకి ఓట్లు చేర్చడంలో హెల్ప్ చేస్తున్నారనే బ్లేమ్ దృష్ట్యా అట్లా మరి దాని అది కానీ, లేకపోతే ఈసారి పరిమితంగా సీట్లు గెలుచుకుంటే మహారాష్ట్రలో వాళ్ళు ఇండియా కూటమితో కలవాలని ప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యం కాలేదు. విడిగా పోటీ చేశారు. బహుశా కొంత సయోధ్యతోటి తక్కువ స్థానాల్లో పోటీ చేసి ఉండొచ్చు, అవకాశం లేదు కాబట్టి. పాపారావు గారు, మీ వాయిస్ ఫ్రీజ్ అయింది. పాపారావు గారు, మనతో రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఎన్నికల విశ్లేషకులు, సెఫాలజిస్ట్. రవికుమార్ గారు నమస్కారం. హలో రవికుమార్ గారు, మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి రవికుమార్ గారు. హలో రవికుమార్ గారు, నా వాయిస్ వినపడుతుందా? రవికుమార్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. రవికుమార్ గారి దగ్గరికి కూడా మళ్ళీ వస్తాను. ఇప్పుడు వస్తుంది, చెప్పండి సార్. ఏం లేదు, అయితే ఇక్కడ ఎంఐఎం అనేది గతంలో ఏంటంటే పోటీ చేసి బదనామైన పరిస్థితి ఏంటంటే ప్రతి చోట వీళ్ళు పోటీ చేసి ఓట్లు గెలుస్తున్నారు అనేది, దాని మీద ఎంఐఎం ని ఎవరు పట్టించుకోవడం మానేశారు. బెంగాల్ యూనిట్ లో తిరుగుబాటు కూడా వచ్చింది. తిరుగుబాటు వచ్చి ఎంఐఎం కి వ్యతిరేకంగా అధ్యక్షుడు ఎవరు అక్కడ ఆయన ఈ పార్టీ లాభం లేదని ఆయన పార్టీని వదిలిపెట్టిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈసారి కొంచెం పాఠాలు నేర్చుకుందేమో బహుశా ఎంఐఎం. రెండోది ఏంటంటే ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ కూటమిలో చేరతానని రావటం అనేది కూడా కొంతవరకు సర్ప్రైజింగ్ ఏం కాదు, కానీ అది ఇంతకంటే కూడా బదనాం అవటం కష్టం అనేది ఎటో ఒకటి ఉంటే బహుశా నేను అనుకోవటం కాంగ్రెస్ కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేయకపోవడానికి, వీళ్ళని దూరం పెట్టడానికి సాఫ్ట్ హిందుత్వం అనేది కాంగ్రెస్ కూడా ఉంది. సాఫ్ట్ హిందుత్వ కాదు సార్. ఇక్కడ మనం హర్యానా ఎన్నికలప్పుడు పాపారావు గారు మీకు గుర్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ, ఆయన హర్యానా బేస్డ్ కేజ్రీవాల్, ఆయన్ని కలుపుకోనుండి చాలా వరకు చర్చలు జరిగినాయి. 5-10 సీట్లకు కూడా సిద్ధపడ్డ పరిస్థితి. మొత్తంగా ఆ పొత్తు కుదరలేదు. అలాగే కొంత సెల్జా వర్గాన్ని దూరం పెట్టారు. ఈ 2-3 కారణాలుగా మైక్రో మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్లో ఎలాగ వెనకబడ్డారు. ఆ కారణంగా ఖచ్చితంగా గెలుస్తారనుకున్నటువంటి రాష్ట్రం హర్యానా కాంగ్రెస్ చేజారింది. ఇక్కడ కూడా ప్రకాష్ అంబేద్కర్ దళితుల ఓటు దాదాపు 13% ఉంది మహారాష్ట్రలో. వంచిత్ బహుజన్ అఘాడీని కలుపుకోవటంలో మరి సీట్ల సర్దుబాటు కుదరలేదా, ఆ ఓటు ఏమన్నా చీలిందా? ఎందుకంటే ఈ కూటములన్నీ ఇటు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీల్చిన, వంచిత్ బహుజన్ అఘాడీ చీల్చిన, వేరే ఎవరు చీల్చినా ప్రధానంగా అది మహావికాస్ అఘాడీకే, ఎక్సెప్ట్ ఈ మరాఠా ఓటు చీల్తే తప్ప మిగతా ఏది కూడా మహాయుతికి నష్టం కలిగే పరిస్థితి లేదు. కానీ ఈ కూటముల్ని కలుపుకోవటంలో మహావికాస్ అఘాడీ కాస్త వెనకబడింది అనుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలి?
అంటే ఈసారి హర్యానా నుంచి పాఠం నేర్చుకున్నట్లు ఉన్నారు కానీ ఎంఐఎం విషయంలో వాళ్ళకి ఎవరికైనా ప్రత్యేకమైన భయం ఏంటంటే ఎంఐఎం తో కలిస్తే హిందూ ఓట్లు పోతాయి అనేది కొంచెం, ఎందుకంటే నేను ఇందాకే చెబుతున్నా కదా, అది సాఫ్ట్ హిందుత్వం అనేది కాంగ్రెస్ కూడా కాదనగలిగింది కాదు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ కూడా గొళ్ళకి కోళ్ళకి పోతుంటారు కదా, ప్రత్యేకంగా ఆ టైంలోనే కొంచెం యాక్టివ్ అవుతారు అట్లాంటి విషయాల్లో. కాబట్టి సాఫ్ట్ హిందుత్వం ఉన్న వాళ్ళు ఎంఐఎం ని కలుపుకొని మళ్ళీ యాంటీ హిందూ అయ్యేది వాళ్ళు వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎంత కాదన్నా ఎన్నికల దీనిలో రంగంలో గాని సమాజంలో గాని ఏంటంటే కొంత ఆ చిరికో లేకపోతే ఆ రకమైనటువంటి అగాధం వచ్చింది. దాన్ని ఓట్ల దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఎవరు కాదనుకోలేరు కదా. ఓట్లు 80% ఓట్లు నోబడికి అండి. ఆఖరికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్ని మాట్లాడినా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కూడా గుళ్ళు గోపురాలు అంటే అది ఓకే, దాని గురించి కాదు సరే అది, బట్ కలుపుకోలేదు. ఆమ్ ఆద్మీ పార్టీని అక్కడ కలుపుకోవడంలో విఫలం చెందారు హర్యానాలో. నేనంటది ప్రత్యేకంగా ఏంటంటే గుళ్ళకెళ్ళటం వీటి విషయంలో ఎవరు ఇప్పుడు ఈ రోజు ఒక కమ్యూనిస్టులు కూడా మొన్న ఏదో మార్పు చేశారు అని అంటున్నారు. కమ్యూనిస్టులు సిపిఎం కూడా మతానికి వ్యతిరేకంగా వద్దని అనుకున్నది అనేది ఒకటి వచ్చింది వార్త. అది ఎంతవరకు ఏదో తర్వాత చూడొచ్చు. కానీ ఏదేమైనా ఏంటంటే మెజారిటీ జనాలకు వ్యతిరేకంగా పోయే వాతావరణం అయితే ఉండదు. కాబట్టి ఆ వాతావరణంలోనే ఇప్పుడు ఎంఐఎం ఎందుకు కలుపుకోవాలి అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్లు కాంగ్రెస్ కి అదో పెద్ద ప్రాంతీయ పార్టీ అనే విషయాన్ని మర్చిపోతుంది. కాంగ్రెస్ పార్టీ తాను పెద్ద ప్రాంతీయ పార్టీ అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. మర్చిపోయి ప్రతిసారి ఇదేదో అంటారు కదా మామూలు మ్యానిక్ డిప్రెసివ్ ఇల్నెస్ అని. మ్యానిక్ డిప్రెసివ్ అంటే ఒకసారి పైకి లభిస్తారు చాలా సంతోషంగా, ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటారు. లేకపోతే కుక్కబడిపోయి ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. అయితేనేమో ఎక్కడైనా ఒక ఎలక్షన్ గెలవగానే మహారాష్ట్ర మొన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ గెలవగానే ఉత్సాహం తట్టుకోలేక జార్ఖండ్ లో నాశనం చేసుకున్నారు. జార్ఖండ్ కాదు సారీ హర్యానాలో నాశనం చేసుకున్నారు. ఎలక్షన్ పోగొట్టుకున్నారు. అయిపోయింది ఆ కథ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే అదే తగ్గట్ల కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కర్ణాటకలో గతంలో ఒక ఎన్నికల్లో మీరు డయాస్ చూస్తే పెద్ద డయాస్ మీద వీళ్ళందరూ ఉన్నారు నాయకులు, సోనియా గాంధీతో సహా సమస్త పార్టీల నాయకులు ఉన్నారు దాని మీద డయాస్ మీద. ఆ సీన్ చూసిన రోజే నేను కామెంట్ చేశాను, ఇదేదో పెద్ద కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ అయింది అనేది. దేశంలో అన్నిటికంటే పెద్ద ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతే గనక వాళ్ళకి ఉంటుంది ఏదైనా సమస్య.